ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈవేళ లాస్ ఏంజల్లో ఆ విధంగా ఎందుకు జరిగిందో ఇవాళ నేను మీకు వివరిస్తున్నాను. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు పాపం చేస్తే దేవుడు ఏ విధంగా అయితే శిక్షించేవాడో అదేవిధంగా లాస్ ఏంజల్స్లో ఒక కాని మాట పలకటం వలన దేవుడు ఎంత ఉగ్రత చూపించాడో, దేవుణ్ణి తక్కువ చేసినందుకు, దేవుడు లేని నగరంగా వాళ్ళు చిత్రీకరించుకున్నందుకు దేవుడు ఎంత ఘోరమైన శిక్షను వారికి విధించారో ఇవాళ మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. లాస్ ఏంజల్లో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం మరలా రెండవసారి కూడా అది రగులుకొని ఇంకొక 10,000 ఎకరాలు కాల్చివేస్తుంది. దీనికి కారణం ఏంటో లేఖనానుసారంగా తండ్రి మేము నేర్చుకుంటూ ఉండగా, అటువంటి విపత్కరమైన పరిస్థితులు రాకుండా ఉండటానికి మేము ఏం చేయాలో, అటువంటివి ఎందుకు వస్తాయో ఈ ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా, నీవే నాతో ఉండి మాట్లాడమని, నీ లేఖనానుసారంగా ఈ ప్రసంగం ఉండేలా చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. లాస్ ఏంజల్స్ అది అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో ఒక రిచెస్ట్ సిటీ. ప్రపంచంలోనే 4th రిచెస్ట్ సిటీగా పిలువబడిందండి అది ప్రపంచంలోనే. అక్కడ అందరూ కూడా ధనికులే, పేదవాడు ఎవ్వరూ కూడా అక్కడ ఉండడు. వాళ్ళ కట్టుకున్న ఇల్లు 80 మిలియన్స్ కాస్ట్. వాళ్ళు తిరిగే కారు కొన్ని 100 కోట్ల ఖరీదు చేసే కార్లు. అంటే అటువంటి రిచెస్ట్ జీవితాన్ని వాళ్ళు జీవించేవారు. పైగా అక్కడ ఉన్నవారందరూ కూడా సినిమాకు చెందిన ప్రముఖులే, హాలీవుడ్ హీరోస్, టెక్నీషియన్స్, వారందరూ కూడా అక్కడ నివసిస్తారు లాస్ ఏంజల్స్లో. అందుకని చెప్పి అదొక దేవతల నగరంగా పిలువబడింది. ఇక సినిమా వాళ్ళు అంటే వరల్డ్ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. లక్షల కోట్ల ఆస్తులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ రెమ్యూనరేషనే కోట్ల మీద ఉంటుంది. కనుక వాళ్ళు ప్రతి వస్తువు కూడా ఖరీదైందే కానీ సామాన్య పేదరికం అంటే ఏంటో, ఆకలి అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అంత గొప్ప నగరం అండి అది. సాధారణంగా ఫంక్షన్ జరుగుతున్న అవార్డు ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. అవార్డు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అనేక మంది వక్తలు మాట్లాడుతూ ఉంటారు. అలాగనే లాస్ ఏంజల్స్లో గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ ఫంక్షన్లో ఒకరు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, అక్కడ ఉన్నవారందరూ కూడా రిచెస్ట్ పీపుల్ అండి, ఉన్న వాళ్ళందరూ కూడా. కనుక వాళ్ళని వాళ్ళు చూసుకునేటప్పటికీ ఆ వేదికను అలంకరించిన విధానాన్ని బట్టి, అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ని బట్టి వాళ్ళకి తెలియని గర్వం వచ్చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఆ తెలియని గర్వంలో ఏం చేస్తారంటే వాళ్ళు దేవునికి 0 మార్కులు ఇస్తారట వాళ్ళు. అంటే దేవుడు లేని నగరంగా తన నగరాన్ని అభివర్ణించుకుంటూ, దేవునితో మాకు అసలు పనే లేదు అని అనుకుంటూ, ఒకవేళ దేవునికి గనక ఏదైనా సరే మార్కులు ఇవ్వాల్సి వస్తే మేము 0 మార్కులు ఇస్తామని చెప్పి దేవుణ్ణి కించపరిచి తక్కువ చేసి వాళ్ళను వాళ్ళు హెచ్చించుకున్నారు.
వాళ్ళను వాళ్ళు హెచ్చించుకున్నారు. ఒకవేళ ఆ ఫంక్షన్లో దేవుని గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటే పోయేది. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి తక్కువ చేయటం, దేవునితో మాకు పని లేదంటాం. ఒకవేళ మార్కులు కనుక ఇస్తే వీళ్ళకి 100 మార్కులు, 100కి 100 మార్కులు వేసుకుని దేవునికి 0 మార్కులు వేస్తామని చెప్పి కాని మాట పలికారండి అక్కడ ఆ వక్తలలో ఒకరు. అయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఒక మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయనని చెప్పి దైవలేఖనం అక్కడ మనకు తెలియజేస్తుందండి. నువ్వు ఏం విత్తావు? చెడుని విత్తావు. దేవుని కించపరిచి పాపాన్ని విత్తావు. పాపం వల్ల ఏం కలుగుతుంది? భయంకరమైన ఉగ్రత వస్తుందండి. పాపం వల్ల భయంకరమైన ఉగ్రత. దేవుడిని కించపరుస్తూ దేవుడు లేడని చెప్పి. అందుకే దైవలేఖనం తెలియజేస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారండి. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా, సంఘములో వారు గొప్ప గౌరవంతో జీవిస్తున్నా కూడా వారు దేవునికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వలేదండి. తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయనని, ఈవేళ జీవాత్మ కలిగి ఉన్నారంటే, మాట్లాడుతున్నారంటే దేవుడని, ఈవేళ ప్రాణాత్మలతో ఉన్నారంటే దానికి దేవుడని. ఏ దేవుడైతే నేలను సృజించాడో ఆ దేవుడు సృజించిన నేల మీద జీవిస్తూ, దేవుడిస్తున్న గాలిని పీల్చుకుంటూ, దేవుడిచ్చిన వెలుగులో నడుస్తూ, ఇవాళ దేవుడు లేడు, మాకు దేవునితో పని లేదు అని మాట్లాడారండి. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళ బుద్ధిహీనులండి. వాళ్ళ ఐశ్వర్యం చూసి మిర్చిపాటు పడిపోయారండి. అయితే ఒక మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఎలా కోస్తాడు అంటే, ఒక మామిడి టెంకని మీరు భూమిలో విత్తినట్లయితే అది పెరిగిన తర్వాత ఇంచుమించు 100 కాయలు తక్కువ కాకుండా కాస్తుందండి. మళ్ళా 2వ సంవత్సరం 150 కాయలు కాస్తుంది, 3వ సంవత్సరం 200 కాయలు కాస్తుంది. అలా ఇంచుమించు ఒక విత్తనం కొన్ని 100 కాయలు కాస్తుంది. అలాగనే మంచి మనం విత్తితే మంచి యొక్క ఫలాన్ని కూడా అలాగే కోసుకుంటాం. చెడుని విత్తితే చెడు యొక్క ఫలితాన్ని కూడా అన్ని రెట్లు మనం కోసుకుంటూ ఉంటాం. వీళ్ళు చెడు విత్తారండి. వాళ్ళు అందుకే వీళ్ళు మాట్లాడుతున్నది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు మాట్లాడుతుంటే సంతోషించారండి. వాళ్ళు క్లాప్స్ కొట్టారండి. వాళ్ళు ఈ తప్పు, సృష్టికర్తను మనం అలా కించపరచకూడదు. నిన్ను నన్ను నిర్మించిన వాడు దేవుడు, ఈ సృష్టిని చేసేటువంటి వాడు దేవుడు, మనం తినే ఆహారాన్ని దేవుడు సృజించాడు, ఈ సృష్టిలో ఉన్న వాటినే మనం ఉపయోగించుకోని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులుగా లెక్క పెట్టుకుంటున్నారేనమ్మా. అయితే వీళ్ళు మాట్లాడారు కదా. అయితే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, దేవునికి 0 మార్కులు ఇస్తానని చెప్పి, దేవుడు లేని నగరం అని, దేవునితో మాకు పని లేదని చెప్పి మాట్లాడిన మాటలు యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొని ఉందండి. ఇక్కడ నువ్వు దేవుని గురించి తప్పుగా మాట్లాడితే దేవుడు వింటాడు, మంచిగా మాట్లాడితే అది దేవుడు వింటాడు. 2 వ్యక్తులు కొడుకుని దేవుని గురించి మంచిగా మాట్లాడుకుంటే వారి మధ్యన దేవుడు ఉంటాడు, వింటున్నాడు. ఇక్కడ యెహోవా ఆ మాట వాడు మాట్లాడినప్పుడు, దేవుని కించపరిచినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను, యెహోవా అగ్ని వారిలో రగులుకొనెను. ఆ మరలాడే మొదలైపోయిందండి. ఏది ఎంత సుందరమైన పట్టణంగా ప్రపంచంలో 4th రిచెస్ట్ సిటీగా పిలవబడిందో, ఒక అడవిలో ఒక నిప్పురావు మొదలుపెట్టి 50,000 ఎకరాలని దహనం చేసేసింది. ఆ అత్యంత ఖరీదైన ఆ పట్టణాన్ని ఒక్కటి కూడా బయటకు తీసుకోకుండా మొత్తం 50,000 ఇళ్లను దహించి వేస్తుందండి. వాళ్ళ సంపాదించిన
ఆస్తి, ఐశ్వర్యము, డాక్యుమెంట్స్, డైమండ్స్ అన్నీ కూడా కాలిబూడిదైపోయినాయి. ప్రాణ భయంతో పరుగులు తీశారండి వాడు. దానికి కారణం ఏంటి? యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలో ఒక కొనను దహింపసాగిను ఉందండి. ఇక్కడ మనం గమనించండి, ఆనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ పక్షంలో తప్పు చేస్తే దేవుడు ఏమైతే చేశాడో దానిని ఇక్కడ అవలంబించాడు దేవుడు. ఇంకా ఎఫెసీ 5:6 చూసినట్లయితే, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకండి. అక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడారండి. ఆ వ్యర్థమైన మాటలు విన్నారండి వాళ్ళు మోసపోయారండి. అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరింపడని చెప్పంటారు. దేవుడిని వెక్కిరించారండి వాళ్ళు. అందుకే వ్యర్థమైన మాటల వల్ల ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుందని మాట్లాడుతున్నాడు. ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల దేవుడు విన్నప్పుడు ఏమైంది? దేవుని ఉగ్రత అవిధేయులైన వారందరి మీదకి కూడా వచ్చిందండి. అక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో ఆ పట్టణం ఒక శ్మశాన భూమిగా మారిపోయిందండి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 1:28 మాట్లాడుతున్నాడు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదని ఉందండి. ఇక్కడ ఆ గోల్డెన్ గ్లోబల్ అవార్డు ఫంక్షన్లో వారు దేవునికి చోటు ఇయ్యలేదండి. దైవలేఖనం తెలియజేస్తే వారి మనసులో వారు దేవునికి చోటు ఇయ్యలేదు. సామెతల గ్రంథం 1:31 ఉందండి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదని మాట చెప్పాడండి. ఇక్కడ అది నెరవేరిందండి. ఆవిడ ఆ మాటలకు తగిన దేవునికి చోటు ఇవ్వలేదు గనక, వ్యర్థమైన మాటల వారు మాట్లాడారు గనక దేవుని ఉగ్రత వారి మీద రగులుకుంది. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవించదని చెప్పి అన్నాడు. వాళ్ళు అనుభవించారండి. అందుకే ఇర్మియా 10:25 మాట్లాడుతున్నాడు, నన్నెరుగని అన్యజనుల మీదను, ఇక్కడ మాట్లాడుతున్న ప్రవక్త, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశము మీదను నీ ఉగ్రత కుమ్మరించని మాట్లాడుతున్నాడు. వాళ్ళు దేవుని ఎరగలేదని, వాళ్ళు అన్యజనులండి. వాళ్ళు దేవుని వారు ప్రార్థించలేదండి. ఎందుకంటే ప్రార్థించవలసిన అవసరం వాళ్ళకి లేదు, కష్టాలు లేవు. ఖరీదైన వైద్యం చేసుకుంటున్నారు, ఖరీదైన భోజనం చేస్తున్నారు, ఖరీదైన జీవితాన్ని అనిపిస్తున్నారండి వాళ్ళు. ఇదే శాస్త్రం చెప్పనుకున్నారు. నీ నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశము మీదను నీ ఉగ్రత కుమ్మరించమని చెప్పి ఇర్మియా మాట్లాడుతున్నాడు. అలాగే ఇర్మియా 4:4 ఎవడునూ ఆర్పివేయలేనంతగా, గమనించండి, ఎవడునూ ఆర్పివేయలేనంతగా. నీ టెక్నాలజీ కనుక ఉన్నట్లయితే 10 ఇల్లు కాలినప్పుడు ఆపేయాలి, 100 ఇల్లు కాలినప్పుడు ఆపేయాలి. కానీ 50,000 ఇల్లు ఎలా కాలిపోయినాయి? ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుండునట్లు. దేవుని ఉగ్రత కాల్చకుండా ఉండాలి అంటే ఎవడ ఆర్పలేనండి. దేవుడికి ఉగ్రత వచ్చిందంటేనే యోధా వారులారా, యెరూషలేము వారి నివాసులారా, యెహోవాకు లోబడండి. వాళ్ళు గనక దేవునికి లోబడి ఉంటే అది ఆగిపోయి ఉండేది. కానీ ఎవరు ఆర్పివేయలేనంత కోపాన్ని దేవుడు అవిధేయులైన వారి మీద తీసుకొచ్చి చూస్తున్నాం. యెషయా 30:27 చూసినట్లయితే, ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉందని చెప్పి యెషయా తెలియజేస్తున్నాడండి ఇక్కడ మనం. అలా యెషయా 13:9 చూసినట్లయితే, యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండ కోపంతోనది వస్తుందని చెప్పి ప్రవక్తలు హెచ్చరిక చేశారండి. యెరూషలేముకి అలాగే జరిగింది. వాళ్ళు వినలేదన్న మాట, ఆ విధంగానే జరిగింది. అందుకే యెహెజ్కేలు 7:19 మాట్లాడుతున్నాడు, తమ వెండిని వీధులలో పారవేదురు. బోళ్ళు సంపాదించుకున్నారు, ఏమి తీసుకెళ్ళలేకపోయారండి వాళ్ళు. వెండిని వీధుల్లో పారవేదురు, తమ బంగారం నిషిద్ధమని ఎంచుకొందురు. ప్రాణం ముఖ్యమా, బంగారం ముఖ్యమా? తమ బంగారు నిషిద్ధమని ఎంచుకొందురు. యెహోవా ఉగ్రత మందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదని చెప్పి దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుందండి.
అందుకే జపన్య 3:8 మాట్లాడుతున్నాడు, నా రోక్షాగ్ని చేత భూమి అంతయు కాలిపోను. దేవుని కోపం ఎంత భయంకరం ఆలోచించండి. ఇక యెషయా 9:19 సైన్యములకు అధిపతిగా యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయినదండి. దేవుని యొక్క ఉగ్రత వలన దేశాలు కాలిపోతూ ఉంటాయి. యెషయా 1:7 మాట్లాడుతున్నాడు, మా దేశం పాడైపోయిను, మా పట్టణం అగ్ని చేత కాలిపోయిందండి. ఆనాడు ఇశ్రాయేలుకి జరిగిందే మళ్ళా జరిగిందండి. ఇంకా చూసి 2 పేతురు 3:10 చూసినట్లయితే యేసుప్రభు రెండో రాకడలో కూడా పంచభూతములు మిక్కిటి వేండ్రతో లయమైపోతాయి. దేవుని ఎరిగిన వారు దేవునితో వెళ్తారు, దేవుని ఎరగినటువంటి వారు భయంకరమైన తీర్పులోకి వెళ్ళిపోతారు. కనుక దేవుని ఉగ్రత మహాభయంకరమైనది. వారు మనసులో చోటు ఇవ్వలేదు, వాళ్ళ దేవునికి ప్రార్థించలేదు. కనుక మళ్ళా రెండవసారి కూడా మళ్ళా కాలిపోవటం మొదలుపెట్టింది. కనుక దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, మనమైతే అలా కాదండి. చూచి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారి ధన్యులు. విశ్వాసం అంటే అదృశ్యమైన ఉన్నవంటకు రుజువు. కనుక మనం దేవుడిని చూడకపోయినా ఆయన చేత సృజించబడ్డాం. లేఖనాలు మనకు దేవుని గురించి తెలియజేస్తున్నాయి, సృష్టిని గురించి తెలియజేస్తున్నాయి, మానవ జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాయి, మానవుని పతనం గురించి తెలియజేస్తున్నాయి. మరణిస్తే ఏమవుతుందో తెలుస్తుంది. అలాగనే దేవునిలో ఉండకపోతే ఎంత భయంకరమైన కఠినమైన తీర్పు ఉంటుందో కూడా తెలియజేస్తుంది. కనుక ఇటువంటి దినములు రాకుండా ఉండాలంటే నేడే యేసుక్రీస్తు దేవుని కోణం ఒప్పుకోండి, ఆత్మతో సత్యంతో ఆరాధించండి, క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండండి, ప్రతిదినము దేవునితో నడవండి. మీరు మీ కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభు, ఆ తండ్రి లాస్ ఏంజల్స్లో మేము తెలుసుకున్నాం ప్రభు. ఈ యాంజల్ లేదు తండ్రి, దేవతల నగరంగా పిలువబడింది. యాంజల్ లేదు తండ్రి, ఇప్పుడు అంతా అక్కడ లాసే కనపడుతుంది తండ్రి. దానికి కారణం ఏంటి? దేవుడు. అందుకే తండ్రి మా పాదములకు రాయి తగలకుండా కాపాడేవాడు నీవే తండ్రి. ఈ దేవతలను సంరక్షిస్తున్న దేవుడు తండ్రి. ఇటు పక్క 1000 మంది, ఇటు పక్క 10,000 మంది వచ్చిన ఏ అపాయం నీ గుడారం సమీపిస్తాయి. మహోన్నతిని చోట నివసించేవాడే, సర్వశక్తిని విశ్రమించేవాడని ఈ లోకం తెలుసుకుంటుంది. అందుకే ఈ లోకంలో ఉన్నవాటిని నమ్మద్దని చెప్పిన ఉంటున్నా కనుక ఈ లోకంలో దాన్ని దేన్ని మేము వెంబడించకుండా ఈ లోకంలో ప్రత్యేకించబడి వారిగా మమ్మల్ని చేసి నీ కుమారుని రక్తంతో కట్టిన సంఘంలో మమ్మల్ని చేర్చావు కనుక నాయన ప్రతి ఒక్కరు రక్షించబడి నీ కుమారుని రాజ్యవాసిగా ఉండేలా చేయమని క్రీస్తులను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.